జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే టికెట్ల కొట్లాట మొదలైంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ కూడా కసరత్తు చేస్తుంది. అదే సమయంలో నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూడా జూబ్లీహిల్స్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె టీడీపీ నుంచి పోటీ చేస్తారా లేదంటే ఇంకేదైనా పార్టీ నుంచా అనేది తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారా? నియోజకవర్గ పరిధిలో సెటిలర్ల ఓట్ల కోసమే ఈ ప్లాన్ చేశారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సీటుపై కన్నేసింది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్యనందిత మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక ఇప్పుడు మరో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. దీన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన అజారుద్దీన్ మరోసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడం, మృతి చెందిన గోపీనాథ్ కుటుంబానికి ఈ నియోజకవర్గం పరిధిలో మంచి పట్టు ఉండటంతో గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. భర్త చనిపోయాడన్న సింపతితో పాటు కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మాగంటి ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీకి ఆసక్తి చూపకపోతే ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా ప్రభావం చూపగలరు. గతంలో ఇక్కడ ఎంఐఎంకు భారీ ఓటింగ్ లభించింది. దీంతో ఎంఐఎం కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య అవగాహన కుదిరితే మొత్తంగా లెక్క మారిపోయే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోషామాల్ నుంచి రాజాసింగ్ బీజేపీ టికెట్ పై గెలిచారు. అయితే ప్రస్తుతం రాజాసింగ్ బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఎమ్మెల్యేలే లేకుండా పోయారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందట. గతంలో నందమూరి సుహాసిని కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ వేదికపై ఏనాడూ కనపడలేదు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి. టీడీపీ తరపున జూబ్లీహిల్స్ లో ఎవరిని పోటీ పెట్టే అవకాశం లేదు. దీంతో బీజేపీ నుంచి నందమూరి సుహాసినిని నిలబెడితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఆంధ్ర సెటిలర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది నివసిస్తున్నారు. దీనికి తోడు కమ్మ సామాజిక వర్గం అండ కూడా లభిస్తోంది. అందుకే నందమూరి సుహాసిని వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లో బీజేపీ ఈ నియోజకవర్గంలో 14.11% ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన లంకాల దీపక్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపే విషయంలో అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చంద్రబాబుకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ బరిలోకి దిగే అవకాశం లేవు. పార్టీ కూడా క్రియాశీలంగా పనిచేయడం లేదు. అయితే ఎలాగో బీజేపీతో దోస్తీ ఉండటంతో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ పురంధేశ్వరి సుహాసినితో భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగాలని సూచించినట్లు సమాచారం.
అయితే టీడీపీ నుంచి ఆమె పార్టీ మారి బీజేపీలోకి రావాల్సి ఉంది. విషయంలో స్పష్టత రానట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళే పోటీ చేస్తుండటంతో పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాగా కాంగ్రెస్ తరపున అజాదుద్దీన్ పోటీ చేస్తే ఓట్లన్నీ ఒకే వైపు పోలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నందమూరి సుహాసిని పోటీ చేస్తే బీజేపీ నుంచి చేస్తారా లేదంటే టీడీపీ నుంచి బరిలోకి దిగి బీజేపీ మద్దతు కోరతారా అనేది సస్పెన్స్ గా మారింది.